అనకాపల్లి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి మండలం పేట బైవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా గంధామావాస్య పురస్కరించుకుని నూకాల తల్లి అమ్మవారి జాతర మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మవారి జాతర మహోత్సవం పురస్కరించుకుని మాజీ మండల వైస్ ఎంపీపీ గొన్నబత్తుల నాగేశ్వరరావు నేతృత్వంలో యూత్ కుర్రవాళ్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా నూకాల తల్లి యూత్, స్టార్అప్ యూత్, డీసెంట్ యూత్, పలువురు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ విద్యుత్ దీపాలంకరణతో పాటు సాయంత్రం మందుగుండు బాణసంచ పేల్చనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గొన్నాబత్తుల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు యలమంచిలి మండలం బైవరం గ్రామంలో తెలిసిన శ్రీ నూకాలమ్మ తల్లి గంధామావాస్య పండుగ సందర్భంగా ఈ పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, అలాగే యూత్ కురవాళ్ళ సహాయ సహకారాలతో భారీ అనుసంధాన కార్యక్రమం, అలాగే మందుల సామాగ్రితో, అలాగే నైట్ కూడా డాన్స్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై అమ్మవారు కూడా గ్రామ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు కళ్ళ ఉండాలని మా నూకాలమ్మ తల్లి వారు కూడా చాలా గ్రామస్తులైన తల్లి. మా బైవరం గ్రామస్తులు కానీ ఇతర గ్రామస్తులు కానీ ఏం అనుకున్నా సరే అమ్మవారు నెరవేరుస్తున్నారు. కావున ఈ రోజు గంధామావాస్య కూడా అమ్మవారి గురించి జనం కూడా తొందరగా తెల్లవారుగా కారణం కూడా అమ్మవారు అనుకున్న కోరికలు కూడా తీర్చే కలపవల్లి మా నూకాలమ్మ తల్లి. అలాగే ఈ పేట భవనంలో వెళ్తే మా నూకాలమ్మ తల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వస్తుంటారు. అలాగే ఎక్కువ వైజాగ్ కూడా ఎక్కువ వచ్చి ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి పండుగ కూడా మా గ్రామంలో ఉన్న ప్రజల సహాయ సహకారాలతో, అలాగే ఇక్కడ యూత్ సభ్యులతో మనకు బాగా అనుభవం జరుగుతుంది.